కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబినేషన్లో కుబేరా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కముల్లా దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. ఇప్పటికే అనౌన్స్ చేసిన జూన్ 20న విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా లాస్ట్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ కాపీని మేకర్ సిద్ధం చేయనున్నారని సమాచారం. ఆ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ రికార్డింగ్ చేయనున్నారట. అదే సమయంలో సినిమాపై ఆడియన్స్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. సూపర్ హిట్ ఖచ్చితంగా అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. రీసెంట్గా మేకర్స్ విడుదల చేసిన పోయిరా మామ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. స్టార్టింగ్లో కాస్త స్లోగా అనిపించినా ఇప్పుడు మెల్లగా ఎక్కేస్తోంది. మరిన్ని సాంగ్స్ను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే మూవీ బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువే అయినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. కాస్టింగ్, పారితోషికాలు, షూటింగ్ వ్యయాలు అలా వివిధ విషయాల్లో లెక్కలు చేంజ్ అయ్యాయని సమాచారం. మొత్తం కలిపి 100 కోట్లు అయి ఉండొచ్చని వినికిడి. కొద్ది రోజుల క్రితం ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్లో 30% వచ్చేసిందట. హిందీ డబ్బింగ్, డిజిటల్, ఓటీటీ, ఆడియో డీల్స్ నుంచి పెట్టుబడిలో మేకర్స్ 30% రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఖరారు అవ్వలేదట. అయితే వాటి కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయని వినికిడి. ఏదేమైనా రిలీజ్కు ముందే మూవీ సేఫ్ జోన్లో ఉందని ప్రచారం జరుగుతోంది. పెట్టుబడి విషయంలో ఎలాంటి డోకా లేదని టాక్. ఇక మూవీ విషయానికి వస్తే నేషనల్ క్రష్ రష్మిక మందన ఫిమేల్ లీడ్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఆమె లుక్స్ మేకర్స్ రివీల్ చేశారు. జిమ్ సెర్బ్, దలీప్ తహిల్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. అమికోస్ క్రియేషన్స్ పై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న కుబేరా ఎలా ఉంటుందో వేచి చూడాలి.